ఆపరేషన్ కగారును నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఈ నెల 4న ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బహిరంగ సభకు చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, విహెచ్ రోహిన్ రెడ్డి, శివసేనారెడ్డి, ఫయూమ్ ఖురేషిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని ఫాసిస్టు మోడీ పాలనను ఎండగట్టేందుకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తున్నారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్ చెబితేనే ప్రధాని మోదీ, అమిత్ షాలు లాలూచి పడి పాకిస్తాన్తో యుద్ధం ఆపేశారని ఆరోపించారు. మరోవైపు కాల్పుల విరమణకు సిద్ధమని, వెంటనే తమతో కేంద్రం చర్చలు జరపాలంటూ కూడా మావోయిస్టు లేఖ కూడా విడుదల చేశారని కూడా తెలిపారు. ఆపరేషన్ కగారు నిలిపివేసి భద్రతా దళాలు సీజ్ ఫైర్ చేసి వారితో ఎందుకు చర్చలు జరపరని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రధాని మోదీ, అమిత్ షాలను ప్రశ్నించారు. జూన్ 4న ఎల్బీ స్టేడియంలో జరగబోయే సభకు గ్రామ శాఖ అధ్యక్షుల నుంచి మండలాలు, అట్లాగే జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు మొత్తం 25,000 మంది హాజరవుతారని తెలిపారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు.